హాయ్ గైస్, ఈటీవీలో స్ట్రీమ్ అవుతున్న వైఫ్ ఆఫ్ మూవీ ఇది ఒక డ్రామా అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. 1 hour 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఒక ఎబో యావరేజ్ మూవీ. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా బాగా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పుకోవాలి. ఇంకా ఇది బేసిక్ ప్లాట్ ఏంటంటే, అవని అని ఒక అమ్మాయికి వాళ్ళ బావ అంటే చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరు అలాగే కలిసి పెరుగుతారు. సటన్ టైం తర్వాత వాళ్ళ బావకి వేరే అమ్మాయి అంటే ఇష్టం ఉండడం వల్ల ఈ అమ్మాయి సైడ్ అయిపోయి ఈ అమ్మాయి మూవ్ అని అయిపోయి కొన్ని సటన్ టైం తర్వాత వేరే అతను ఈ అమ్మాయిని లవ్ చేయడం, ఆ అమ్మాయికి ఇతను ప్రపోజ్ చేసే లోపు వాళ్ళ భావన ఇచ్చి ఈ అమ్మాయికి మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ చేయడం. ఈ అమ్మాయి కూడా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటుంది. కాకపోతే వాళ్ళ బావ ఈ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ముందు వేరే అమ్మాయిని తెచ్చుకోవడం, ఈ అమ్మాయిని ఫ్రిడ్జ్లో పెట్టి లాక్ చేయడం, కొన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అసలు టార్చర్ ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేది ఇంకా తర్వాత ఈ అమ్మాయి ఎందుకు బాబు ఎందుకు చేస్తున్నావు, నేను ఉన్నా కదా బాబా అని చెప్పడం వల్ల ఈ అమ్మాయి అతను వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉన్న టైంలో మార్నింగ్ లేచి చూస్తే ఈ అమ్మాయి అతను చనిపోయి ఉంటాడు అనమాట. అసలు అతను ఎందుకు చనిపోయాడు, ఏమైంది అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే మ్యాక్సిమం సినిమా అంతా కూడా ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఒక స్టోరీ అంతా ఒక ముగ్గురు చుట్టూ తిరిగే కాన్సెప్ట్, ఒక లవ్ అండ్ డ్రామా, ఒక థ్రిల్లర్గా ఉంటుంది. ఒక 3 చాప్టర్లుగా చాలా బాగా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా చెప్పాలంటే శ్రీదివ్య ఈ అమ్మాయి ఒక యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేసే అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. ఈ అమ్మాయికి బావగా ఉన్న అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా లవర్గా ఉన్న అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అతని చుట్టూ కూడా చాలా బాగా కాన్సెప్ట్ తిరుగుతూ ఉంటుంది. ఓవరాల్ కాన్సెప్ట్ కూడా అతని చుట్టూ ఉంటుంది. ఇంకా సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే ఫుల్ మూవీ రివ్యూ కింద లింక్లో వేస్తాను. ఇంకా కావాలంటే చూసేయండి. హ్యాపీగా అయితే వన్ టైం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.